హాయ్ అందరూ ఎడెక్స్ కోర్స్ ఎవరైతే లాగిన్ అవ్వలేదో అది ఎలా అవ్వాలో దాని ప్రాసెస్ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏదైతే S7 ఫామ్లో ఫిల్ చేసి ఎవరికైతే మెయిల్కి లైసెన్స్ పెండింగ్ అని మెసేజ్ వచ్చి యాక్సెప్ట్ మై ఇన్విటేషన్ అని చెప్పి మెసేజ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు మెయిల్ ఓపెన్ చేసి ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యువర్ ఎడెక్స్ లైసెన్స్ ఈజ్ పెండింగ్ అని చెప్పి యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని చెప్పి మెసేజ్ ఒకటి వచ్చి ఉంటుంది. ఇలా ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎడెక్స్ కోర్స్ యాక్సెస్ అవ్వడానికి అవైలబిలిటీలో ఉంటుంది. ఆ తర్వాత యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు సైన్ ఇన్ అని నెక్స్ట్ పైన క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి చూపిస్తుంది. మీరు S7 ఫామ్లో ఫిల్ చేసినటువంటి ఈమెయిల్ ప్లస్ దానికి ఇచ్చినటువంటి పాస్వర్డ్ అవి రెండు ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. అది ఇప్పుడు ఎలా అవ్వాలో ఇక్కడ ప్రాసెస్లో చేసి చూపిస్తాను, చూడండి. ఇలా మనం పాస్వర్డు మెయిల్ రెండు ఇచ్చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. కొంతమందికి ఇలా చూపిస్తుంది, ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పి. అది కరెక్ట్గా ఉంటే అది తీసుకుంటుంది. ఒకవేళ రాంగ్ ఇచ్చి ఉంటే అది యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు. అప్పుడు మనం మళ్ళీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. దాన్ని ఇలా బ్యాక్ వచ్చేసి మనం ఏదో ఒక పాస్వర్డ్, ఏదో ఒక రాంగ్ మన నేమ్ అయినా కొట్టండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇలా వస్తూనే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే క్రియేట్ అన్ అకౌంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత కొంతమందికి ఇలా చూపిస్తుంది, దిస్ ఈమెయిల్ ఈజ్ ఆల్రెడీ అసోసియేటెడ్ విత్ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ ఎడెక్స్ అకౌంట్. అంటే మనం ఇచ్చినటువంటి ఈమెయిల్ ఆల్రెడీ ఎడెక్స్ కానీ ఏ పర్పస్కైనా అకౌంట్ క్రియేషన్ కానీ యూజ్ చేసి ఉంటే అది తీసుకోదు. మనం సైన్ ఇన్లోకి వెళ్ళి ట్రై చేస్తే వస్తుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత దానికి ఇచ్చినటువంటి ఈమెయిల్కి ఇచ్చినటువంటి పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సైన్ ఇన్ కొట్టాలి. ఇలా లోడ్ అవుతుంది పేజ్. ఇక్కడ చూడండి వచ్చింది, యాప్సీ ఎడెక్స్ గ్లోబల్ లెర్నింగ్ నెట్వర్క్ అని చెప్పి. ఇలా అయిన తర్వాత ఫైండ్ ఏ కోర్స్ మీద క్లిక్ చేసి, లేకపోతే కింద ఇక్కడ ఇది బీకామ్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనలైసిస్ అని ఉంది. ఇక్కడ దాని కింద రిజ్యూమ్ అని ఉంటుంది. రిజ్యూమ్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఫైండ్ ఏ కోర్స్కి వెళ్ళి ఆ ఫైండ్ ఏ కోర్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి కింద కంప్లీటెడ్ కోర్స్ రిజ్యూమ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైండ్ ఏ కోర్స్లో మనం ఫైండ్ ఏ కోర్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ మనకి ఏ కోర్స్ కావాలో అది ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి సెర్చ్ చేసి దాన్ని మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రిజ్యూమ్లో ఏమంటే మనం రిజ్యూమ్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ ఓల్డ్ ఎడెక్స్లో అసోసియేట్ అయ్యాం కాబట్టి ఈ రిజ్యూమ్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా కోర్సులోకి తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఇలా కాకుండా ఫైండ్ ఏ కోర్స్ నుంచి చూపిస్తాను, చూడండి ఎలా చేసుకోవాలనేది. ముందు ఫైండ్ ఏ కోర్స్ మీద క్లిక్ చేసి ఇలా ఇక్కడ పైన టాప్లో చూడండి సెర్చ్ కోర్సెస్ అండ్ ప్రోగ్రామ్స్ అని చూపిస్తుంది. అక్కడ మనకు కావాల్సినటువంటి కోర్సు మాది బీకామ్కి సంబంధించింది అయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనలైసిస్ కాబట్టి అది ఎంటర్ చేస్తాను. అలా ఏ గ్రూప్కి ఏ కోర్సు అలాట్ చేసి ఉంటారో అది ఇక్కడ సెర్చ్ చేసి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మా బీకామ్ కాబట్టి బీకామ్ది చూస్తున్నాను, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనలైసిస్. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి, థర్డ్ వన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనలైసిస్. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా మీకు సంబంధించినటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, దాని మీద క్లిక్ చేయాలి.
ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. వ్యూ కోర్స్. అక్కడ పైన చూడండి ఎడెక్స్ అని ఉంది లోగో. ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు యాప్స్ ఇది వచ్చింది. ఇది ఇలా వచ్చిన తర్వాత మనం యాప్స్తో అసోసియేట్ అయినట్టు ఇలా వస్తుంది దీని యొక్క ఇంటర్ఫేస్. ఇక్కడ మన పేరు అవి కూడా చూపిస్తుంది. ఇక్కడ చూడండి పేరు, డీటెయిల్స్, డాష్ బోర్డు, ప్రొఫైల్, అకౌంట్స్ అని చూపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ కోర్స్లోకి వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి, నెట్వర్క్ స్లోగా ఉంటుంది. ఇలా వస్తుంది చూడండి ఇంటర్ఫేస్. ఇలా వస్తుంది. ఇక్కడ పైన నేను ఇది ఆల్రెడీ చేసేసాను కాబట్టి ఇలా వ్యూ మై సర్టిఫికేట్ అని చెప్పి పైన చూపిస్తుంది మనకు. ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఇక్కడ వీక్ 1, వీక్ 2 ఇలా వీక్ వైజ్ ఇచ్చింటారు. దానిలో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద చూపిస్తుంది గ్రేడెడ్ క్విజ్ అని చెప్పి. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రతి వీక్కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. లేదు మేము ఇక్కడ నుంచి రాయలేమో, డైరెక్ట్ ఓన్లీ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే డైరెక్ట్ ప్రోగ్రెస్లోకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ అన్ని వీక్స్ ఒకే దగ్గర డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పైన యువర్ సర్టిఫికేట్ ఈజ్ అవైలబుల్ అని ఉంది. మనం ఇక్కడ ఎగ్జామ్ రాసాము కాబట్టి 50% ఈ సర్టిఫికేట్ రావాలి అంటే మినిమం 50% గ్రేడింగ్ పాసింగ్ గ్రేడ్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అది అవ్వాలి అంటే మనం ఇక్కడ గ్రేడెడ్ క్విజెస్ అన్ని క్వశ్చన్స్కి ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ పెడితేనే మనం ఈ పాసింగ్ గ్రేడ్ అనేది క్రాస్ అవుతాం. ఆ తర్వాతనే మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇలా మనం క్వాలిఫై అవ్వలేదు అనుకో మనకు సర్టిఫికేట్ రాదు, మనం ఎన్రోల్ అయ్యి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆన్సర్లు కరెక్ట్గా తెలుసుకొని ఆన్సర్లు అన్నీ అటెంప్ట్ చేయాలి. ఇలా అటెంప్ట్ చేసేటప్పుడు మనకి ఓన్లీ 2 అటెంప్ట్స్ మాత్రమే ఇస్తాడు అవైలబుల్లో. ఇక్కడ చూడండి చూపిస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ గ్రేడెడ్ క్విజ్ 1 వీక్ 1లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ చూడండి యూ హ్యావ్ యూజ్డ్ 2 అటెంప్ట్స్. ఇక్కడ 2 అటెంప్ట్స్ యూజ్ చేసాము. 2 అటెంప్ట్స్లోనూ ఫెయిల్డ్ అయింది. ఇక్కడ చూడండి 2 అటెంప్ట్స్ ఇస్తాడు. దాంట్లో మనం ఫస్ట్ అటెంప్ట్లో పెడితే రైట్ అవుతుంది. లేదు ఫస్ట్ అటెంప్ట్లో రాంగ్ పెట్టాము అంటే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ ఉంటుంది. ఆ సెకండ్ అటెంప్ట్లోనూ రాంగ్ పెడితే పాసింగ్ గ్రేడ్ స్కోరింగ్ అనేది తగ్గిపోతుంది. స్కోరింగ్ తగ్గిన తర్వాత మనకి పాసింగ్ గ్రేడ్ అనేది క్రాస్ అవ్వలేము. క్రాస్ అవ్వకపోతే సర్టిఫికేట్ అనేది మనకి రాదు. ఇలా ఉంటుంది దీని యొక్క ఇది మొత్తం. సో ఇది చూసి మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలి, అయిన తర్వాత ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి అనేది చూసి నెక్స్ట్ స్టెప్స్ అని ప్రొసీడ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.